జగన్ పాలనలో హత్యలు చేసిన వ్యక్తులు 3 నెలల్లో బయటకొస్తున్నారన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వైఎస్ వివేకాన్ని హత్య చేసిన వ్యక్తులు బెయిల్ బయట తిరుగుతున్నారని విమర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను తల్లిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వాళ్ళు 3 నెలల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు. బయటకు వచ్చి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా ఉన్నటువంటి మా దళిత సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ 6 నెలల్లో బయటకు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి గీత పడిందని చెప్పి మెడ మీద మా సోదరుడు జనుపల్లి శ్రీనివాసరావు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. బహుశా భారతదేశంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఇంతవరకు కూడా ఏ సెక్షన్ ప్రకారం మరి 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచారో దేశంలో ఎవరు కూడా ఇటువంటి శిక్ష అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది 307 కూడా కాదు, చిన్న కేసు, దాడి కేసు. అతను చెప్పాడు ఆ రోజు శ్రీనివాసరావు అనేక మధ్యలో కూడా చాలాసార్లు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అభిమాని నేను, జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయని నాకు ఆశ